శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సీఎం గారు స్టేట్మెంట్ సీఎం గారు అవును లీకేజ్ ఒప్పుకున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎంత వక్రీకరిస్తున్నారంటే ఇది ఇంకో స్టేట్మెంట్ అధ్యక్ష. 7,500 ప్రభుత్వ స్కూల్స్ బూత్వేత. దీంట్లో వాళ్లే చెప్పారు ఇప్పటికే 1446 పాఠశాలలు రద్దు చేసింది, మరో ఏడాది ఒక 15 రద్దు చేస్తారు. ఈ రెండు కలిపితే 7,500 అట. ఎట్లా ఉన్నాయంటే ఇలా దీనికి ఈ ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. జరిగిన వెంటనే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మా వాళ్ళు అలర్ట్ అయ్యారు. నేను మా సెక్రటరీ ద్వారా మా కమిషనర్ గారికి ఒక మెసేజ్ పెట్టాం. ఇది స్క్రీన్ షాట్, సెల్ ఫోన్లో స్క్రీన్ షాట్ 5:29కి మెసేజ్ మా కమిషనర్కి పంపించాం. అది స్క్రీన్ షాట్ కాపీ కూడా పంపిస్తా ఉన్నాం. ఏ మెసేజ్ పంపించాం, ఇట్లా వాట్సాప్లో ఇట్లా వచ్చింది, దీని మీద స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయండి, ఎవరు ఇన్వాల్వ్ అయినా దీని మీద యాక్షన్ తీసుకోండి అని నేను మెసేజ్ పంపిస్తే దానికి ఆమె ఎస్ సార్ అని చెప్పి మెసేజ్ పంపించిన స్క్రీన్ షాట్ అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ఎంత క్లియర్గా ఉందంటే నారాయణ స్కూల్ కావచ్చు లేకపోతే గో స్కూల్ కావచ్చు, ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల. ఫలాని స్కూల్లో ఇన్సిడెంట్ అయింది అనేది మేము డిక్లేర్ చేసి చెప్పాం, మేము కంప్లైంట్ మేము ఇచ్చాం, మేము ఎఫ్ఐఆర్ మేము చెప్పాం, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పాం, ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా సస్పెండ్ చేసాం. అంతేకాకుండా ఇంకా మిగతా దీంట్లో కాన్స్పిరసీ కూడా ఏమైనా ఉందా, నిజంగా కూడా వాటర్ బై ఎందుకు తీయాల్సి వచ్చింది, దాన్ని ఎవరన్నా ప్రూవ్ చేశారా, అలాగే ఆ ఇన్విజిలేటర్కి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తామను. అలాగే ఇది ఒక సాక్షి రిపోర్టర్కి ఎందుకు వచ్చింది, అవన్నీ కూడా వెరిఫికేషన్లో తెలుస్తాయి, ఎంక్వైరీ తెలుస్తాయి. తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఇది ఏదో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా, ఇంతవరకు ఎగ్జామినేషన్స్లో ఎప్పుడు ఇటువంటి జరగనట్టుగా ఇప్పుడే ఫస్ట్ టైం జరిగింది, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ గారితో బాగా సాన్నిహిత్యం ఉంది దానికి, కాబట్టి చిన్నదానికి పెద్దదానికి సిబిఐ అంటున్నారు. 2005 ఇయర్ సార్ అకాడమిక్ అధ్యక్ష, ఆ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఎవరో అందరికీ తెలుసు. ఆ సంవత్సరం చూసుకుంటే 405 కేసులని, ఇటువంటి లీకేజ్ లాగా వాళ్ళు చెప్తా ఉన్నారు. లీకేజ్ కూడా కాదు, అది మాల్ ప్రాక్టీస్ కింద లేకపోతే అన్ఫెయిర్ ప్రాక్టీస్ కింద. 2006లో 254 అయినాయి, 2007లో 245 అయినాయి, 2008లో 207 అయ్యాయి. ఇట్లా వరుసగా తీసుకుంటే 2016లో 74, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 41. ఈ రోజు ఎగ్జామినేషన్ అయిపోతా ఉన్నాయి. అంటే ఇంత నేరో డౌన్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఇన్సిడెంట్ జరగకుండా ఇంత ఎఫెక్టివ్గా గవర్నమెంట్ చేస్తూ ఉంటే, అయితే ఇది కూడా మా సీఎం గారు సాటిస్ఫై కావట్లా. ఆ ఒక్క ఇన్సిడెంట్ ఎందుకు కావాలి, డెఫినెట్గా మేము పర్ఫెక్షన్ రావాలి, జరగకూడదు చెప్తా ఉన్నారు. అంటే ఇంతే కదా అధ్యక్ష. ఇంకోటి, ఇది ఒక 9 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో ఒక నూతన అధ్యాయం అని చెప్పి ఆ రోజు సాక్షి ఛానల్, టీవీ, అలాగే పేపర్ ప్రారంభోత్సవంలో జయప్రకాష్ నారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. దానికి అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు. 2500 సంవత్సరాల క్రితం ఒక చైనీస్ సుప్రసిద్ధ తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఒక గొప్ప మాట చెప్పారట. దాంట్లో చెప్పింది ఏంటంటే, సుపీరియర్ మ్యాన్ అండర్స్టాండ్స్ వాట్ ఈజ్ రైట్. అక్కడే ఇంకో మాట చెప్పారు, ఇన్ఫీరియర్ మ్యాన్ అండర్స్టాండ్స్ వాట్ విల్ సెల్. అంటే ఇప్పుడు ఆయన సుపీరియర్ మ్యానో ఇన్ఫీరియర్ నాకు అర్థం కావట్లా. ఒక మంచిది కాకుండా ఏదైతే బాగా అమ్ముద్దో దాన్ని ఇన్ఫీరియర్ మ్యాన్ అండర్స్టాండ్స్ అని చెప్పారు. వాళ్ళ పేపర్ ఇనాగ్రేషన్ చెప్పిన మాటలు. అంటే నేను ఏమంటానంటే, మీకు ఏదన్నా ఉంటే చెప్పకుండా దానికి సంబంధించి ఇవి మాట్లాడుతుంటే ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కాదు దీంట్లో. ఇప్పుడు మామూలుగా మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది అధ్యక్ష. మాకు ఒక ట్రాన్స్పోర్ట్ అధికారి మీద మా ఎంపీ ఎవరు గొడవ జరిగితే, ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ కన్సర్న్డ్ దానికన్నా ఆరోపణ వచ్చిన ఎంపీని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని నేరుగా ఆఫీస్ పంపించి క్షమాపణ సంఘటనలు ఉన్నాయా? అటువంటి హిస్టరీ వల్ల ఇది మా దగ్గర ఉంటే వీళ్ళు మాట్లాడి గొడవ చేస్తానికి అర్థమైంది అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో ఒకటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒకటే బాధ. మొన్న జరిగిన లోకల్ బాడీస్ ఎన్నికల్లో కడపలో వాళ్ళ సొంత బాబాయ్ గారు ఓడిపోయారు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఉన్నారు. సో దాన్ని కప్పించుకోవాలంటే ఏదేదో విషయాలు తీసుకురావాలి. మామూలుగా ఇక్కడ అధ్యక్ష, మామూలుగా ఈ మధ్య నాకు ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ వస్తుంది అధ్యక్ష. మామూలుగా ఏదైతే తల్లి మాట వినకపోతే రాహుల్ గాంధీలా తయారవుతారంట. ఒక వాట్సాప్ వచ్చే మెసేజ్,
అలాగే తండ్రి మాట వినకపోతే అఖిలేష్ యాదవ్ లాగా అవుతారంట. అలాగే భర్త మాట వినకపోతే ఏదో చెప్పారు, ఆ పేరు చెప్పదలుచుకోలేదు. అలాగే ఎవరి మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా తయారవుతారని చెప్పి ఈరోజు వాట్సాప్ నేను మళ్ళీ ఒకటే చెప్తాను అధ్యక్ష, దీంట్లో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్లో కానీ మా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎటువంటి యాక్షన్కైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది జరిగిన ఇన్సిడెంట్ చిన్నదైనా పెద్దగా జరగడానికి వీలేదు. భవిష్యత్తులో డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. దీని మీద కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి మొత్తం తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం గవర్నమెంట్ బయట పెట్టింది తప్ప వాళ్ళు పెట్టింది కాదు. వాళ్ళు నా దగ్గర నివేదిక కాదు, వాళ్ళ నివేదిక కాదు, ఇది మేమిచ్చిన నివేదిక. నారాయణ స్కూల్ పేరు చెప్పింది బయట మేము చెప్పాం, ఆ స్కూల్లో జరిగిందని చెప్పని. దీంట్లో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది. ఇది దేనికని మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష, నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అయితేనేమి, ఈరోజు మంత్రి గారి స్టేట్మెంట్లు అయితేనేమి అధ్యక్ష, వీళ్ళ మాటలు ఏ మాటలు చూసినా కూడా 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతే దానికన్నా 5 నిమిషాల ముందే 9:25 నారాయణ స్కూలుకు సంబంధించిన ఎంప్లాయీ ఆ పేపర్ను వాట్సాప్లో ఫోటోలు తీసి ఎగ్జామినేషన్ సెంటర్లో పనిచేస్తూ ఉన్న ఏ ఎంప్లాయీ అయినా, ఏ ఇన్విజిలేటర్ అయినా, ఇంకొకరైనా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. పరీక్ష రాసే వాళ్ళైనా సరే, ఎంప్లాయీస్ అయినా సరే, ఇంకొకరైనా సరే. అయినా కూడా 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతా ఉంటే 9:25 అంటే 5 నిమిషాల ముందే అదే నారాయణ కాలేజీకి సంబంధించిన ఎంప్లాయీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి, సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నారాయణ కాలేజీకి సంబంధించిన స్టాఫ్ ఇతరులకు పంపించి వాళ్ళు తయారు చేసి, వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దావాలంగా ఈ వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడికంతా కూడా ఆయా సెంటర్లలో వాళ్ళ పరీక్షలు ఎక్కడెక్కడైతే రాస్తా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా చేరవేసి వాళ్ళు పరీక్షలు రాయిస్తూ ఉంటే దానివల్ల నారాయణ కాలేజీలకు ర్యాంకులు వచ్చే పరిస్థితిలోకి పోతా ఉంటే ఇది మీకు అన్యాయంగా కనిపించడం లేదా, ఇది మీకు మోసంగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ విషయాలు ఏదైతే బయటకు వచ్చాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, మొన్నటి దాకా అసలు వీళ్ళు ఒప్పుకోలేదు జరిగిన సంగతి. అసెంబ్లీలో మేము ఇది ప్రస్తావించిన తర్వాతనే, అసెంబ్లీలో మేము ఇది పెద్ద చేసిన తర్వాతనే, అప్పుడు ఎప్పుడైతే మేము ఈ రిపోర్ట్ ఈ రకంగా ఎప్పుడైతే ఈ రిపోర్ట్ మేము ఏదైతే చూపించడం మొదలు పెట్టామో, అప్పుడు ఎప్పుడైతే ఈ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని ఎలా అధ్యక్ష? ఇప్పుడు ఇది 25వ తేదీ రిపోర్ట్ అధ్యక్ష. 25 మాట్లాడతారు, 25 రిపోర్ట్లో క్లియర్గా డీజాగ్రత్త ఎగ్జామినేషన్ మొత్తం ఇష్యూ అంతా మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ డే జిల్లా కలెక్టర్కి డిఈఓ పై మొత్తం అప్రైజ్ చేసి యాక్షన్ తీసుకుని చెప్పడం జరిగింది. ఎస్పీకి చెప్పి మొత్తం కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తే 27th వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు అధ్యక్ష. ఆయన 28 రేజ్ చేస్తే 25 రిపోర్ట్లో ఎలా రాస్తారు అధ్యక్ష? మరి డీజీ ఎగ్జామినేషన్ ఎలా 27 ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష? ఎలా 26 కలెక్టర్తో డిఓ చేస్తారు అధ్యక్ష? ఎన్ని వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పనవసరం లేదు, బాధ్యత ఉంది. అది జరిగింది చిన్నదా పెద్ద కాదు. ఏ ఇన్సిడెంట్ పట్ల కూడా ముఖ్యమంత్రి గారు అలో చేయట్లేదు. దాన్ని
ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు. ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకున్నాము. ఆల్రెడీ ఇన్విజిలేటర్ సస్పెన్షన్ చేశాము, చీఫ్ సూపరింటెండెంట్ని రిలీవ్ చేశాము. మొత్తం ఏమేమి తీసుకుంది, ఏ ఇన్సిడెంట్ ఎలా అయింది మొత్తం సీఎం గారు క్రానలాజికల్గా టైం వైజ్ చెప్పడం జరిగింది. ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఎటువంటి దుష్ప్రచారం రోబో స్ప్రెడ్ చేస్తున్నారంటే, నిన్న కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు, సార్ ఏంటి నిన్న జరిగిన ఎగ్జామినేషన్ రద్దు అవుతుందట కదా, 30వ తారీఖు ఎగ్జామినేషన్ జరగదట కదా. అంటే ఈ లక్షల మంది పిల్లల అధ్యక్ష స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మనోభావాలు చెప్తున్న విధంగా ఇష్యూని డైవర్ట్ చేయడం. కాకపోతే అధ్యక్ష 2006 అప్పుడు గవర్నమెంట్ అవుతుందో తెలుసు, కడపలో డిఎస్సి ఎగ్జామినేషను స్పెషల్ గ్రేడ్ టీచర్ దీంట్లో మొత్తం డిఈఓలు డిప్యూటీ ఈఓలు ఇన్వాల్వ్ అయ్యి పేపర్ లీక్ చేస్తే ఆ రోజు మాట్లాడద్దు. ఈ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ పట్ల గవర్నమెంట్ సీరియస్ రెస్పాండ్ అవుతా ఉంటే దాన్ని రాజకీయం కోసం ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష, ఈ డైలీ స్టేటస్ రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే రాశారో దాంట్లో వెరీ క్లియర్గా ఆయన రాసిన మాటలు అధ్యక్ష. వినండి సార్, వినండి. ఆయన వెరీ క్లియర్గా రాసిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ అధ్యక్ష the district educational officer Nellore has informed the question paper was sent through WhatsApp from the center number 4238 Narayana High School, Nellore during the teleconference. He has initiated disciplinary action against the chief superintendent, department officer and invigilator, and enquiry is being caused into the matter and FIR is being filed. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము అని అన్నారు, FIR is being filed అన్నారు, వాట్సాప్లో దావాలంగా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది అని కూడా అంటా ఉన్నప్పుడు మరి ఎందుకు పరీక్ష క్యాన్సిల్ చేయలేదు? ఎందుకు మీరు, నేను ఒకటే అడుగుతాను, యాజమాన్యం నారాయణ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం అధ్యక్ష, అక్కడ పనిచేస్తా ఉన్న వీళ్ళు ఏదైతే మెసేజ్ పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మెసేజ్ పంపించిన వ్యక్తి నారాయణ కాలేజీకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి ఏకంగా వాట్సాప్లో పరీక్ష మొదలు కాకముందు తీసి అందరికీ కూడా పంపించి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పంపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దాన్ని దావాలంగా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రం వాళ్ళు పంపించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇంత బ్లేటెంట్గా జరుగుతూ ఉంటే యాజమాన్యము నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని ఎందుకు మీరు బ్లాక్ లిస్ట్ చేయలేదు, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు నేను గట్టిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి అధ్యక్ష. ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో డీజీ ఎగ్జామినేషన్ ఇచ్చే రిపోర్టు సాక్షి లేకపోతే ఇంకోటి లేదా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం, అసెంబ్లీలో స్టాల్ చేయడం ఎప్పుడు 25 చేశారు. ఇది 25 సాయంత్రం వచ్చే రిపోర్ట్లో ఎందుకు మేము హైడ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, షీల్డ్ చేయాలనుకుంటే మా రిపోర్ట్ ఇచ్చే దాంట్లో ఎందుకు మెన్షన్ చేస్తాం? నాట్ ఓన్లీ మెన్షన్ చేయడం కాదు, ఇది సాయంత్రం అన్ని మీడియా కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం అధ్యక్ష. ఇది నేను చెప్పాను కదా ఇందాక, ఈ ఎలా ఉందంటే వాళ్ళ వ్యవహారం, ఈ ఎగ్జామినేషన్ రద్దు కావాలి, మొత్తం ఒక అప్రోర్ రావాలి, గవర్నమెంట్ చెడ్డ పేరు రావాలి, దానికోసం ఏ ఎక్స్టెంట్కి అయినా వెళ్తామంటున్నారు. నేను ఇప్పుడు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఆ సాక్షి రిపోర్టర్కి వచ్చింది, లెట్ దెమ్ టెల్, ఎవరు పంపించారు రిపోర్ట్ అది సాక్షి రిపోర్టర్కి, సాక్షి రిపోర్ట్ కోఆపరేట్ చేయాలండి, మొత్తం ఇన్వెస్టిగేట్ చేద్దాం, దాంట్లో ఎవరెవరు వ్యక్తులు మొత్తం బయట చేద్దాం, దాంట్లో నారాయణ అన్న శ్రీనివాసరావు ఇంకోరు యాక్షన్ తీసుకుందాం. మీరు కోఆపరేట్ చేయకూడదు, మీరు బ్లాక్మెయిల్ చేస్తూ, మీరు రాజకీయం చేస్తూ, మీరు చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రద్దు చేయమంటారా? ఏ విధంగా కడతారు ఎగ్జామ్ రద్దు చేయమని? ఏం జరిగింది? ఎన్నిసార్లు ఎగ్జామ్ రద్దు చేశారు? 2004లో అన్ని ఇన్సిడెంట్లు అయినాయి రద్దు చేశారు ఎగ్జామినేషన్లు. ఎక్కడున్నా మాల్ ప్రాక్టీస్ లేకపోతే దీనికి లీకేజీ థర్డ్ కూడా మాట్లాడతేలాగా. అధ్యక్ష, నిజంగా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అసలు ఈ డైరెక్టర్ డిఈఓ అనే ఆయన 26న కంప్లైంట్ చేస్తే FIR ఫైల్ చేసింది 28 అధ్యక్ష. ఇదే డిఈఓ అనే ఆయన, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, ఈ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఇస్తా ఉన్నారో, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది ఒక్క నెల్లూరులో ఒక్క చోటనే జరిగింది కూడా కాదు అధ్యక్ష.
అధ్యక్ష ఇది నెల్లూరులో ఒక చోటగా జరిగింది అధ్యక్ష. ఇస్తారని వాస్తవాలు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ పేపర్లు ఎవరు తారుమారు చేశారు కదా. 27 కన్సర్న్డ్ స్టేషన్ ఆఫీసర్ రిసీవ్డ్ సంతకం పెట్టింది 27. ఇంత ఆవాసాలు మాట్లాడతారు అధ్యక్ష. 25 అన్నారు, 27 ఆల్రెడీ రిసీవ్డ్ అని కాపీ సంతకం పెట్టారు. 25 అంటారు. అధ్యక్ష పద్ధతి ప్రకారం ఇది జరుగుతూ ఉంది అధ్యక్ష. సాక్షాత్తు నారాయణ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం మన మంత్రి గారిది, ఆయన గారి వియంకుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అవునా కాదా? అవునా కాదా? 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతా ఉంటే 9:25 వాట్సాప్ లో పంపించింది ఎవరు? నారాయణ కాలేజ్ ఎంప్లాయీ కాదా? నారాయణ కాలేజ్ ఎంప్లాయీ కాదా? ఆ ఫోన్ నెంబరు ఆ నారాయణ కాలేజ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ నెంబర్ ద్వారా ఆయన ఎవరెవరికి పంపించాడు? ఎవరెవరికి పంపించాడు నేను అడుగుతా ఉన్నాను. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. ఆయన ఎవడెవడికి పంపించాడు, ఎవడెవడికి తాను పంపిస్తే ఆ నారాయణ కాలేజ్ స్టాఫ్ మిగిలిన వాళ్ళంతా కూడా దాన్ని ఏ రకంగా దానికి ఆన్సర్ల రూపకంలో మార్చారు, ఆన్సర్ల రూపకంలో మార్చి ఏ రకంగా తన పిల్లలకు మాత్రమే నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ కు మాత్రమే ఏ రకంగా అందజేసినదే తెలుస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది. ఒక పక్క ఎవిడెన్స్ సహా దొరికిపోయిన పరిస్థితుల్లో అధ్యక్ష అసలు ఈ రకంగా డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనే వ్యక్తి ఈ రకంగా లేఖ రాశాడు, ఈ రకంగా జరిగింది అన్నది మెయిన్ ఎంక్వైరీ. ఈ రకంగా మేము ఎంక్వైరీ చేసి మేమే అసెంబ్లీ తీసుకొచ్చి మేమే ఇది చూపిస్తే తప్పనిచ్చి కనీసం గవర్నమెంట్ అక్నాలెడ్జ్ కూడా చేయలేదు. ఇంతవరకు లీక్ అయింది, ఇంతవరకు పేపర్ లీక్ అయింది అనే సంగతి కనీసం అక్నాలెడ్జ్ కూడా చేయలేదు. వీళ్ళు అక్నాలెడ్జ్ ఎప్పుడు చేశారు అధ్యక్ష? ఈ ఇష్యూ పెద్దదైన తర్వాత మేము ఎప్పుడైతే అసెంబ్లీలో ఇదంతా చూపించడం మొదలు పెట్టామో ఆ రోజు ఇవన్నీ కూడా పేపర్లు యాక్సెప్ట్ చేయక తప్పలేదు. ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళు చెప్తా ఉన్నది ఈ రకంగా పోలీస్ కేసులు ఇవన్నీ ఎటు జరిగాయి అధ్యక్ష? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తనంతటి తానే అన్న మాటలేంది అధ్యక్ష? 9:25 పేపర్ బయటికి పోతే సాక్షి గురించి వీళ్ళంతా మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటే. కారణం ఏంటంటే అధ్యక్ష, సాక్షికి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నుంచే సాక్షి 10:35 అంటే 9:25కు పేపర్ పోతే 10:35 సాక్షి రిపోర్టర్ డిఈఓకు ఇదే పేపర్ పంపించి వాట్సాప్ లో ఈ మాదిరిగా పేపర్ బయటకు వస్తా ఉంది, దయచేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక మంచి సిటిజన్ గా, ఒక మంచి వ్యక్తిగా సాక్షి అధికారులకు ఇన్ఫార్మ్ చేసింది. సాక్షి అనే రిపోర్టరు అధికారులకు విజిల్ బ్లోవర్ గా తాను ఇన్ఫార్మ్ చేసినందుకు తనకి ఇంకా కమెండేషన్ చేస్తూ తనకి ఇంకా మంచి అవార్డు ఇవ్వాల్సింది పోయి విజిల్ బ్లోవర్ గా చేసినందుకు అదే సాక్షి విలేకరులు తప్పు చేసినట్టుగా అది బయట పెట్టిన వాడిని తీసుకొని పోయి అబాండాలు ఆయన మీద వేయడం. 9:25 పేపర్ పోయింది సార్. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఏదైతే డీజీ ఎగ్జామినేషన్ ఉందో ఇది ఆయన 28th హౌస్ లో గొడవ చేసిన తర్వాత బయట పెట్టామన్నారు అధ్యక్ష. ఇది ఎంత అవాస్తవం చూడండి ఒకసారి. ఎందుకంటే ఇది మన డీజీ ఎగ్జామినేషన్ సాయంత్రం ప్రెస్ కొట్టలు చేస్తాం అధ్యక్ష. మేము ఎవ్రీడే ఈవినింగ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ప్రెస్ రిలీజ్ చేస్తా ఉన్నాం. సేమ్ 25 ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అయిపోయింది ఈవినింగ్ సేమ్ ప్రెస్ రిలీజ్ చేసాం. ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఆయన బయట పెట్టిందండి దీంట్లో మొత్తం గవర్నమెంట్ డీజీ మొత్తం రిపోర్ట్ రాసి మొత్తం బయట చెప్పాం. దానికి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన బయట పెట్టిందేంటి? సీఎం గారు మాట్లాడిన హౌస్ లో రికార్డ్ అయింది కదా, ఆయన సీఎం గారు పేపర్ లీక్ అయిందని ఒప్పుకున్నారు అధ్యక్ష. అంత క్లియర్గా రాముని తోక కబూరులాగా ఆ విధంగా పేపర్ లీక్ అయిందని హెడ్డింగ్ పెట్టి మొత్తం మిస్గైడ్ చేస్తారు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు అని చెప్తా ఉన్నప్పుడు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఒప్పుకున్నారు అన్నప్పుడు మీరు చిన్న ప్రాణాల మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి సార్? అటెండర్ల మీదను చిన్న ఇన్విజిలేటర్లు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎందుకు? మీరు తప్పు జరిగింది అని లీక్ అయింది అని ఒప్పుకుంటా ఉన్నప్పుడు మంత్రులను ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? ఆ నారాయణ కాలేజ్ అన్నది ఎవరిది? మీ మంత్రిది కాదా? అదే రకంగా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన రియల్ కూడా కాదా? మీ ఇంట్రెస్ట్ ఏది లేకపోతే వాళ్ళని ఎందుకు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు?
మీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు. మీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? సూటిగా అడుగుతారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇది ఒక్క నారాయణ స్కూల్లో అక్కడ మాత్రమే జరిగింది కాదు అధ్యక్ష. నారాయణ సిబ్బంది అన్నది ఏ స్థాయిలో పనిచేస్తా ఉన్నారు అని అంటే దానికి ఇంకొక విషయం. తొలి రోజు 17వ తేదీన పేపర్ 1 తెలుగు ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిరలోని జడ్పీ హై స్కూల్ నుంచి వాట్సాప్ ద్వారా బయటకు వచ్చింది. ఈ ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారకుడుగా హిందూపురం పట్టణంలోని నారాయణ పాఠశాలకు చెందిన ముత్యాలను పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలిపెట్టేశారు. అధ్యక్ష 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 ఇదిగో అధ్యక్ష, అదే ముత్యాలు సంబంధించి హిందూపురం పోలీస్ స్టేషన్ కు తనను అదుపులోకి తీసుకొని, ఇది హిందూపురం పోలీస్ స్టేషను, ఇది ముత్యాల గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వదిలేసిన పరిస్థితి. ఇది కూడా ఈయన కూడా నారాయణ కాలేజీకి సంబంధించిన ఎంప్లాయీ. అంటే ఏ లెవెల్లో వీళ్ళు జరుగుతూ ఉన్నాయి స్కాములు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఒక పద్ధతి ప్రకారం ర్యాంకులు సంపాదించుకునేవాడు కష్టపడి చదివి ర్యాంకులు రావాలి అని చెప్పి ఆరాటపడతాడు. కానీ ఇక్కడ మాత్రం నారాయణ కాలేజీలో చదివితే, నారాయణ కాలేజీలకు ఫీజులు కడితే, నారాయణ కాలేజీకి లక్షల ఫీజులు కడితే మాత్రమే ర్యాంకులు వస్తాయి. మిగిలిన వాళ్ళంతా ఎంత కష్టపడినా కూడా ర్యాంకులు రావు అని చెప్పి డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గర ఉండి సపోర్ట్ చేస్తా ఉంటే లీక్ అయింది అని ఒప్పుకుంటా ఉన్నారు. లీక్ అయింది అని ఒప్పుకుంటా ఉన్నప్పుడు యాక్షన్ ఎవరి మీద తీసుకుంటున్నారు అధ్యక్ష? అటెండర్ బాయ్ల మీద, లేకపోతే వీళ్ళు యాక్షన్ తీసుకునేది ఎవరి మీద? ఇన్విజిలేటర్ల మీద. యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరి మీద అధ్యక్ష? మంత్రులను పంపించాలి, బర్తరఫ్ చేయాలా? ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన వియంకుడుగా ఉండి దీన్ని సపోర్ట్ చేసినందుకు ఈరా పోవాలి. 2006 గురించి 2000 గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దాన్ని పదే ఎందుకు లీక్ అంటాడు ఆయన? ఆయనకి లీక్ కావాలి కోరిక. ఇక్కడ ఎక్కడా పేపర్ లీక్ కాలేదు, పేపర్ లీకేజ్ లేదు. అంత క్లీన్ గా దాన్ని స్పష్టంగా చెప్పినా కూడా అనవసరంగా లీక్ అని ఆయన పడుకుంటాడు. అంతది అసలు అధ్యక్ష, ఇంతకు ముందు గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే అప్పట్లో ముద్దు కృష్ణనాయుడు గారు రిజైన్ చేసిన ఘటన కూడా చూశాం. వేరే రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా జరిగితే ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన పరిస్థితులు చూశాం. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే అధ్యక్ష, సెల్ ఫోన్లలో వాట్సాప్ల ద్వారా ఏకంగా ఎగ్జామినేషన్ కన్నా ముందు ఫోటోలు తీసి వాళ్ళ స్టాఫ్లకు పంపించి వాట్సాప్ ద్వారా దాన్ని రొటేట్ చేసి వాళ్ళ స్టాఫ్ దాన్ని ఆన్సర్లు ప్రిపేర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ పిల్లలకు వాళ్ళు పంపిస్తా ఉంటే, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ పిల్లలకు దీనికి వాళ్ళకు మాత్రమే ఇది అందేట్టుగా చేస్తూ ఉంటే, ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల్సిన కేసు పూర్తిగా ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించకపోవడం, పైగా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఇదేదో చాలా చిన్న ఇన్సిడెంట్, చాలా చిన్న కేసు అన్నట్టుగా దీన్ని కొట్టేస్తా ఉన్న పరిస్థితిని చూస్తా ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఏ రకంగా ఇది జస్టిఫైడ్? ఒక్కసారి ఎందుకంటే ఇది ఏవి కూడా ఒక రికార్డు ప్రకారం ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్. ఇది 2004 నుంచి 2015 దాకా ఎన్నిసార్లు ఏ విధంగా యాక్ట్ చేసిన అడగండి ఒకసారి. తర్వాత లీకేజ్ కాదు అని చెప్పిన తర్వాత కూడా ప్రతిసారి దాన్ని లీకేజ్ అని ఆ పిల్లల మనోభావాలు దెబ్బతీయదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత దాన్ని ఏదో విధంగా వాళ్ళ దీంట్లో ఒక ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేయడం చేస్తున్నారు అధ్యక్ష. తర్వాత ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషన్ పిల్లలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు సాక్షి విలేకరికి వచ్చిందని. ఆయనకి ఎన్ని గంటలకు వచ్చిందో అసలు అది ముందు అది చెప్పన్నాడు అధ్యక్ష ఫస్ట్. తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ స్టూడెంట్స్కి ఎలా చేరేస్తారు?